నమస్తే అండి. ఈరోజు మీకు గ్రూప్ 2 పరీక్ష సంబంధించి అండ్ గ్రూప్ 3 పరీక్షకు సంబంధించి ఏ పుస్తకాలు చదివితే మనం కంపల్సరీ 99% ఎగ్జామినేషన్‌లో సక్సెస్ అయ్యే అవకాశం ఉందో అవి మీకు చెప్తున్నా. అయితే ప్రధానంగా గ్రూప్ 2 పరీక్ష విధానం, గ్రూప్ 3 పరీక్ష విధానానికి రెండిటికి ఒకే ఒక తేడా ఉంటుంది. ఏం తేడా అంటే దీంట్లో పేపర్ 4 తెలంగాణ ఉద్యమ రాష్ట్ర ఏర్పాటు అనేది గ్రూప్ 3లో ఉండదు. అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా ఉండదు. దీంట్లో ఇంటర్వ్యూ మరియు ఈ 150 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇది 675 మార్కులు అవుతుంది. 150 + 75. అది ఒకటి మాత్రం ఈ రెండు గ్రూప్ 3లో లేవు కాబట్టి ఈ రెండింటిని తీసేస్తే అది 450 మార్కులకు గ్రూప్ 3 ఉంటుంది. అయితే ఏ పుస్తకాలు చదివితే మీరు సక్సెస్ అవుతారు? చూడండి, జనరల్ స్టడీస్ పర్పస్ ఇప్పుడు మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. జనరల్ స్టడీస్కు ఇదంతా కూడా సిలబస్ పేపర్ అండి. ఇది టీఎస్పీఎస్ నుంచి డౌన్లోడ్ చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేసినటువంటి సిలబస్ పేపర్ ఇది. కరెంట్ అఫైర్స్, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సంబంధాలు, ఘటనలు ఇలాంటి వాటికి సంబంధించి ఈనాడు, నమస్తే తెలంగాణ డైలీ పేపర్స్ ఏదైనా ఒకటి మ్యాగజైన్ చూస్తే సరిపోతుంది. అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించి ప్రసన్న హరికృష్ణ బుక్ అని రాసా ఇక్కడ. ఇది సరిపోతుంది. లేదా మోహన్ సార్ అండ్ హరికృష్ణ సార్ అని మళ్ళీ వాళ్ళు కూడా సపరేట్ ఉన్నాయి ఆ బుక్స్, అది తీసుకునే ఏం లేదు. ఇంకా పర్యావరణ సమస్యలు అంటే ఇది చాలా చిన్న పార్ట్, ఇది చూసినా చూడకుండా ఇది ఆల్రెడీ మనకి ఎకానమీ థర్డ్ పేపర్లో కొంత కలుస్తుంది. అదే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు. ప్రపంచ జాగ్రఫీ, భారతీయ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అంటే కొమరెడ్డి సార్ బుక్ ఉంటుంది. అది అద్భుతమైన బుక్ నాకు తెలిసినంత వరకు. ఇంకా భారతదేశ చరిత్రకు సంబంధించి జీవీఎస్ పబ్లికేషన్ చూస్తే సరిపోతుంది. తెలంగాణ సమాజం, సాంస్కృతిక వారసత్వ సంపద, కళలు మరియు సాహిత్యం ఇంటర్ బుక్ హిస్టరీ సెకండ్ ఇయర్ చూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మార్కెట్లో కొత్తగా ప్రొఫెసర్స్ అయినటువంటి ఆడప సత్యనారాయణ, దేవనవల్లి సత్యనారాయణ గారు రాసిన పుస్తకం కూడా మంచిగా సరిపోతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విధానాలు మీరు ఎలాగో కరెంట్ అఫైర్స్ చదువుతుంటారు కాబట్టి కరెంట్ అఫైర్స్లో భాగంగా డైలీ న్యూస్ పేపరు చూస్తుంటారు కాబట్టి ఏదైనా మ్యాగజైన్ చూసినప్పుడు ఇది కూడా అక్కడ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ సామాజిక వర్ణన, సోషల్ ఎక్స్క్లూజన్, ఇది ఆల్రెడీ ఇది కూడా సెకండ్ పేపర్లో మనకు ఉంటుంది. ఇది విన్నర్ పబ్లికేషన్ చదివితే సరిపోతుంది. లాజికల్ రీజనింగ్ ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, యావరేజ్గానే వస్తుంది. బేసిక్ ఇంగ్లీష్ సంబంధించి 10వ తరగతి స్థాయి అనేది బెనెన్ మార్టిన్ అండ్ 10th క్లాస్ స్టాండర్డ్ బుక్ అని ఎక్సలెంట్ బుక్ అండి. ఇప్పటి వరకు ఇంగ్లీష్లో దీని మించిన బుక్ లేదు, అది చూసుకుంటే సరిపోతుంది. ఇంకా పేపర్ 2కు సంబంధించి చరిత్ర, తెలంగాణ చరిత్ర, భారతదేశ చరిత్ర సంబంధించి తెలంగాణ చరిత్ర అయితేనేమో అడప అండ్ దేవనవల్లి సత్యనారాయణ బుక్స్తో పాటు ఇంటర్ బుక్స్ పుస్తకాలు. అదేవిధంగా భారతదేశ చరిత్రకు సంబంధించి జీవీఎస్ పబ్లికేషన్ అని ఆల్రెడీ పేపర్ 1లో కొంత పార్ట్ చెప్పిన అది ఇక్కడ కూడా జీవీఎస్ పబ్లికేషన్ చూసుకుంటే సరిపోతుంది. ఇక పాలిటీకి సంబంధించి కృష్ణారెడ్డి సార్ పాలిటీతో పాటు కొంత ప్రభాకర్ రెడ్డి సార్ది కూడా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి రెఫరెన్స్ కొరకు పడాల రామరెడ్డి సార్ది కొంత కేసులకు సంబంధించి క్లారిటీ ఉంటుంది. ఇది లా పుస్తకం, పడాల రామరెడ్డి పుస్తకం, ఇది కూడా చూసుకుంటే పాలిటిక్స్ సరిపోతుంది. అదేవిధంగా సమాజం అనేది మాత్రం ఇది అకాడమీ పుస్తకాలు లేదా విన్నర్ పబ్లికేషన్ కూడా ఉంది హరికృష్ణ సార్ది, అది చూసుకుంటే సరిపోతుంది విన్నర్ పబ్లికేషన్. ఈ విధంగా పేపర్ 2కు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పేపర్ 3కి సంబంధించి ఎకానమీ నాగార్జున అండ్ చిరంజీవి సార్ది ఇండియన్ ఎకానమీ పర్పస్ లేదా తెలుగు అకాడమీ పుస్తకం జరిగిన సరిపోతుంది. లేదా కంపల్సరీ అయితే ఇవన్నీ చదివినప్పటికీ సర్వే మాత్రం కంపల్సరీ ఎగ్జామ్ సర్వే చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మాత్రం విన్నర్ పబ్లికేషన్ కంపల్సరీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలుగు అకాడమీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అభివృద్ధి మార్పులు అనే 3వ పార్ట్ 50 మార్క్స్కు తెలుగు అకాడమీ చదివితే సరిపోతుంది. దాంతోపాటు సర్వే చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా విషయానికి వస్తే తెలంగాణ భావన ఉద్యమం, ఇది పేపర్ 3లో, ఇది గ్రూప్ 3లో ఉండదు కానీ గ్రూప్ 2లో ఉంటుంది. ఈ పేపర్ వి ప్రకాష్ సార్ది అద్భుతమైన చరిత్రకారుడు సార్, ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం. ఇంకా తెలుగు అకాడమీ చూసుకున్నా సరిపోతుంది. దాదాపు నేనైతే ఫాలో అయిన పుస్తకం వి ప్రకాష్ సార్ది. దాదాపు ఇందులో మొన్న వచ్చిన గ్రూప్ 2 ఎగ్జామ్లో 130కి 150కి దాదాపు 130 దాకా కవర్ అయినట్టు నాకు అనిపించింది. సో ఈ పుస్తకం మంచి పుస్తకంగా నేను చెప్పిన. ఇది ఈరోజు సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపరేషన్ విధానంలో భాగంగా ఏ పుస్తకాలు చదివితే సక్సెస్ అవుతారో ఈ పుస్తకాలు అనేది మీకు చెప్పా. దాదాపు నేను ఇప్పుడు చెప్పిన ఏ పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలను మీరు ఫాలో అయితే మాత్రం గ్రూప్ 2 లేదా గ్రూప్ 3 కంపల్సరీ మీ సొంతం అవుతుందండి. చిత్తశుద్ధి వర్క్తో మొదలుపెట్టండి ఈ రోజు నుంచే. ఆల్ ద బెస్ట్ అందరికీ, ఓకేనా? అదేవిధంగా నా ఛానల్ని మీకు తెలియని ప్రిపరేషన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్తో కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి.
నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ డిస్లైక్ను కూడా ఒక విమర్శనాత్మక కోణంలో తీసుకొని ఇంకా మంచి వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తాను. కానీ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ మీరు మీ ఫ్రెండ్స్తో చేయిస్తారని ఆశిస్తూ, ఇంకా నన్ను మీకు అనేక వీడియోలు అందించే ప్రయత్న దిశగా నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, మీ బాలాజీ చిరపైన.